ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేసిన స్పీకరు బ్యూలా జవహర్. తను ఎవరో కాదు, వరప్రసాద్ అన్న గారి పెద్ద చెల్లెల కుమార్తె, సుశీలక్క కుమార్తె. ఇంతకుముందే తను 1.5 సంవత్సరం క్రితము ఒకసారి సాక్ష్యం చెప్పింది ముందు, తర్వాత ఒకసారి వాక్యం కూడా చెప్పినారు. తను చూస్తే, వీడియోలో చూస్తే మీరు తను గుర్తుపెట్టగలరు. ముందుగా తన కుమార్తె మీను తను పాట పాడతారు. ఆ తర్వాత జవహర్ వాక్యం చెప్తారు. బ్యూలా తను ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత ప్రభు ముందే నమ్ముకుంది. ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంది. వివాహం అయిన తర్వాత ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో తను జాబ్ చేస్తూ దీవించబడి తనకి 2 సంతానం. మొదటి పాప పేరు మీను, రెండో వాడు జాన్. జాన్ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. మీను మాత్రం ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ చేస్తూ ఉండేది. ఒక ఫంక్షన్కు ఇండియాకు తను వచ్చింది. ఈ విషయం మీకు ముందే చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తను తిరిగి వెళ్ళటానికి వీసా ఆటంకం వచ్చింది. ఆ విషయాలు కూడా మీకు 2-3 సార్లు జూమ్లో మీ అందరికి తెలియజేశాను. తిరిగి వెళ్ళడానికి ఆటంకమైంది. తన జీవితంలో ఇదొక పరీక్షలాగా ఉంది. అటు వెళ్ళటానికి లేదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. చాలా గ్యాప్ వచ్చింది. 10 months ఇక్కడే తను ఉండాల్సింది అక్టోబర్ వరకు. తన విషయంలో, ఇటు మ్యారేజ్ విషయంలో కానీ, అటు ముందుకు వెళ్ళి జాబ్ చేసుకునే విషయంలోనూ మరి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఇలాంటి పరీక్షగా వస్తాయి. ఆయన కనబడుతూనే ఉన్నారు ఇంకా బిడ్డలు. ముందుగా వీళ్ళ వాక్యం చెప్పడానికి ముందుగా మరి మీను ఒక చక్కని పాట పాడుతుంది. మంచి సింగరు. దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించాడు. తన ఫ్యూచర్ కొడుకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాము. కనుక ముందు మీను ఒక చక్కని పాట పాడుతుంది. వందనాలు వీళ్ళ వందనాలు. అబ్బా, నేను మీనుని చూసి బ్యూలా అనుకుంటున్నాను. కార్లో ఉండి మమ్మీయే కూర్చొని ఇప్పుడే లేచి పక్కకి వెళ్ళి. ఓకే ఓకే, సరే అన్న. పాటని Just like చాట్ లో mother. పేస్ట్ చేశాను. పాటని చాట్ లో పేస్ట్ చేశాను. ఓకే ఓకే. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబూని విజృంభించినప్పుడు, కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబూని విజృంభించినప్పుడు, నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ. నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. శత్రు శోధనలు పైబడినప్పుడు, శక్తిహీనులమైపోయినప్పుడు, శత్రు శోధనలు పైబడినప్పుడు, శక్తిహీనులమైపోయినప్పుడు, క్రీస్తు దయచేయు నిత్యాదరణ నిజముగా చూతురు. క్రీస్తు దయచేయు నిత్యాదరణ నిజముగా చూతురు.
ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు యుద్ధము చేయు నాయకుడు, ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. ప్రభు యుద్ధము చేయు నాయకుడు, ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. నీవు పొందేదవు పేరకాలు నిజముగా జయము. నీవు పొందేదవు పేరకాలు నిజముగా జయము. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. స్వరమండల సితార వాయించుడి, శత్రువులతో ప్రభు పోరు సల్పెను. స్వరమండల సితార వాయించుడి, శత్రువులతో ప్రభు పోరు సల్పెను. బేరాకాలో ప్రభు స్వరమెత్తి మరీ మరీ పాడుడి. బేరాకాలో ప్రభు స్వరమెత్తి మరీ మరీ పాడుడి. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది, భూరాజులు గడగడ వణికిరి. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది, భూరాజులు గడగడ వణికిరి. తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి. తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాదివెనలు బెరాకాలో చూతురు. థ్యాంక్ యూ. చాలా చక్కని పాట మీనా ద్వారా మనం విన్నాము. ప్రభు దయచేసే పేర్లు బెరాకాలు మనం చూస్తామని, రక్షణతో పాటు శ్రేయస్కరమైన మేలు ఎన్నో దేవుడు అనుగ్రహించారు. వాటన్నిటినీ కూడా మనం తిరిగి పొందుకుంటాం వెంటనే. అన్నీ కూడా కృప వెంబడి కృపాపతి దీవెన, శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి దేవుడు మన మీద కుమ్మరించే దేవుడుగా ఉన్నారు. చక్కని పాటను ఆలపించిన మన ప్రియతమ చిన్న మీనుకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. వీళ్ళ క్యారీ అమ్మా. వీళ్ళని చూసినప్పుడు మీరు అందరికి గుర్తు వచ్చి ఉంటుంది. చాలా కాలం అయింది. కొత్త వారికి కొంచెం కొత్తగా ఉండొచ్చును. హైదరాబాద్ లో ఉంటూ జాబ్ చేస్తూ కృష్ణ ఆర్గనైజేషన్లో ఇప్పుడు దేవుని సేవలో కూడా పాల్గొంటూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. కొన్ని కరపత్రికలు కూడా తను రాసి ప్రింట్ చేసినారు అనమాట. సేవలో ఆసక్తిపరాలుగా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. దాని ద్వారా దేవుడు ఏ వాక్యం మనకు చెప్తాడో ఆలకించి ప్రార్థన ద్వారా మేలు పొందుకుందాం. అందరూ మ్యూట్ లో ఉంచుకుంటే మంచిది మీ ఫోన్స్. మంచిది నాన్న. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవంగల దేవా, మరి ఒకసారి మీ యొక్క పాదశంలో సాగిలి పడుతూ నమస్కరిస్తున్నాను. ప్రభా, నేను అయోగ్య దాసులను ఒప్పుకుంటున్నాను.
ప్రభా నన్ను బాగా కడగండి, పరిశుద్ధపరచండి. అపవిత్రమైన పెదవులు గలదానని కూడా ఒప్పుకుంటున్నాను ప్రభా. నా ప్రాణాత్మ దేహాన్ని మనస్సాక్షిని కడిగి పవిత్రపరిచి మా అందరికి ఏది అవసరమో మీరు దయచేయండి. ఎవరి సమయం నేను దొంగిలించకున్నట్లుగా ప్రభా మా సమయాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా మరి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన ప్రతిమాల అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రికలో ఒక 3 వచనాలు 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. ఎవరైనా చదవచ్చండి, చదివి వినిపించవచ్చు. నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 12:1-2-3. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు మూల భాషలో సేనాధిపతియు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. థ్యాంక్స్ సిస్టర్. ఈ యొక్క 3 వచనాలు మనం చూసుకోక ముందు మనం 11వ అధ్యాయం మనందరికీ బాగా సుపరిచితమైన అధ్యాయమే. అందులో మనకి విశ్వాస వీరుల పట్టిక కనబడుతుంది. అయితే ఇక్కడికి వచ్చాక మనకి ఏమని వినిపిస్తుంది అంటే ఈ వాక్యంలో మనము కూడా పరిగెట్టాలి అని రాయబడి ఉంది. అయితే ఈ పరిగెట్టడం అనేది చాలా చురుకుగా చేసే పని మనందరికీ తెలుసు. అయితే దేవుని వాక్యంలో నాకు ఇది చూస్తూ ఆలోచిస్తూ వచ్చినప్పుడు హెబ్రీ స్త్రీలు నిర్గమకాండంలో చురుకైన వారు అనేది నాకు గుర్తొచ్చింది. సో మనం కూడా చురుకైన వారంగా ఆత్మీయ జీవితంలో పరిగెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ యొక్క 10 మంది పరిగెట్టే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. బాగా పరిగెట్టి బహుమానం పొందాలి అని అంటే దానికి చక్కని సిద్ధపాటు కూడా అవసరం. మనము ఈ యొక్క వాక్య భాగంలో చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో నరవతారిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధించినప్పుడు అనేకమైన ఉపమానాలు వాడుతూ వచ్చారు. ఆత్మీయ సంగతులు బోధించడానికి ఇహలోక సంబంధమైన ఉపమానాలు అనేకము దేవుడు వాడుతూ వచ్చారు. అట్లాగే అపోస్తులైన పౌలు గారు కూడా మనకి 2వ తిమోతి 2వ అధ్యాయంలో చూడం గాని అక్కడ ఆత్మీయ విషయాలు బోధించడానికి ఆయన 3 పోలికలు వాడుతూ వచ్చారు. మంచి సైనికుడని, తర్వాత జట్టి అయిన ఆటగాడు గురించి, తర్వాత పాటుపడిన వ్యవసాయకుడు గురించి కూడా అక్కడ చెప్తూ వచ్చారు. అయితే ఈ రోజు మన అంశం ఏంటంటే బాగుగా పరిగెట్టడము, తర్వాత బహుమానం పొందటానికి పరిగెట్టడం. అయితే మనం ఇందాక చూసుకున్నట్లుగా దీనికి మనకి నియమాలు అవసరము. నియమాలు ఉంటాయి. ఈ ఆటలో ప్రతి ఆటలో కూడా నియమాలు ఉంటాయి. తర్వాత దానికి సరైన సిద్ధపాటుతో వెళ్తేనే వాళ్ళు పరిగెట్టి బహుమానం పొందుతారని మనందరికీ తెలుసు. అయితే ఆత్మీయ సంబంధమైన ఈ యొక్క పోరాటంలో మనము ఎలా పరిగెట్టాలి, దానికి మనకు కావాల్సిన సిద్ధపాటు ఏంటనేది ఈరోజు వాక్య భాగంలో చూసుకుందాం. అయితే ఇక్కడ ముందుగా మనము ఇక్కడ చూసినట్లయితే మనము గమనించే ఉంటాము. ఫస్ట్ 2 వర్సెస్ లో చదువుతున్నప్పుడు అక్కడ విడిచిపెట్టవలసినవి అక్కడ రాయబడి ఉన్నాయి. అందులో ఏమనుందంటే బాగా పరిగెట్టాలి అని అంటే మనము ఎప్పుడైనా చూస్తే ఈ యొక్క ప్లేయర్స్ ఎవరైనా లేకపోతే రన్నింగ్ రేస్ లో ఆడే వాళ్ళు చూస్తే చాలా తేలికగా ఉంటారనమాట. అంటే ఏమి ఎక్స్ట్రా వెయిట్ వాళ్ళ మీద ఉండదు. ఎక్స్ట్రా భారం అనేది వాళ్ళ మీద ఉండదు. మనం చూస్తాం కదా, వాళ్ళ వస్త్రాలు కూడా చాలా తేలికైనవిగా ఉంటాయి. కాబట్టి మనం కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే భారము అనంగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది ఏంటంటే, మీకు యాత్రికుని ప్రయాణం చాలా మంది ఆ బుక్ చదివే ఉంటారు. అయితే యాత్రికుని ప్రయాణములో ఆ పిక్చరు మనకి చూస్తూ ఉంటే పెద్ద భారం మోసుకుంటా యాత్రికుడు వెళ్తా ఉంటాడు. ఎక్కడి వరకు వెళ్తాడంటే ఆయన సిలువ దగ్గరికి వెళ్లే వరకు కూడా ఆ భారాన్ని మోస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే సిలువను చూస్తాడో అప్పుడు ఆయన భారము దొర్లించబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఈ యొక్క పరుగు పందెంలో ఆరంభంలోనే ఈ యొక్క మనకి అందరికీ సకల జనులకు ఉన్న ఇన్విటేషన్ ఏంటంటే, మన అందరికీ తెలుసు మత్తయి సువార్త 11:28లో యేసుక్రీస్తు వారు పిలుపునిస్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని. ఇక్కడ మీరు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నాను ప్రభు యందు విశ్వాసం ఉంచి మీరందరూ రక్షింపబడిన వారే అని నమ్ముతున్నాను. అయితే ఒకవేళ ఇంకెవరైనా రక్షణ లేని వారై ఉంటే, ఒకవేళ చిన్నప్పటి నుంచి విని కూడా, లేకపోతే నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను అని అనుకొని ఉండవచ్చు. అలాగున్నట్లయితే మనం ఈరోజు ఈ యొక్క పాప భారాన్ని మనం విడిచిపెట్టాలి అని మనం తెలుసుకుంటున్నాం. ఇది ఎలా జరిగిందంటే మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన పాప శిక్ష అంతా తను భరించడం వల్ల మనకు ఆయన చిందించిన రక్తంలో పాప క్షమాపణ కలుగుతుంది, విడుదల విమోచనం కలుగుతుంది. అయితే మన ఆత్మీయ పరుగు పందానికి ప్రారంభం ఏంటంటే ఈ యొక్క పాప భారాన్ని మనం విడిచిపెట్టేయాలి. అంటే మన జీవితంలోంచి ఈ పాప యొక్క శిక్ష దొర్లించబడాలి. అప్పుడు యాత్రికుని ప్రయాణంది మనం చూసుంటారు మీరు పిక్చర్ కూడా. చూసినట్లయితే అతను ఎంతో భారం మోస్తా ఉంటాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గరికి వస్తాడో అప్పుడు ఆ యొక్క పాప భారం అంతా కూడా దొర్లించబడి ఆయన తేలిగ్గా అవుతాడు. కాబట్టి మనం ఈ పరుగు పందెం స్టార్ట్ చేయడానికి ప్రారంభంలోనే ఈ యొక్క భారాన్ని విడిచిపెట్టాలి. అయితే ఇదొక్కటే కాదు మన జీవితంలో ఇంకా రక్షింపబడిన తర్వాత కూడా మనం కొన్ని భారాలు మోస్తూనే ఉంటాం. నేను అనుకుంటాను స్త్రీలమైన మనకి ఇది ఎక్కువగా ఉంటది అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే చింతలు, వరీస్ కదా! ఈ వరీస్ చాలా ఉంటాయి. రకరకాల వరీస్ గురించి మనకి తెలుసు. అయితే మత్తయి సువార్త 6:25 మనం చూడనవసరం లేదు. మనకు బాగా తెలుసు. ఆహారం గురించి, వస్త్రాల గురించి చింతించొద్దు అని దేవుడు చెప్తున్నారు. అట్లాగే 34వ వచనంలో ఏమంటున్నారంటే రేపటి గురించి చింతించొద్దు. అంటే భవిష్యత్తు గురించి చింతించొద్దు అని అంటున్నారు. మరి చింత ఉంటది గదా! మనకనిపిస్తది గదా! ఏం జేయాలి? చింత ఉంటది. ఏం చేయాలనంటే మనకి రకరకాల చింతలు, ముఖ్యంగా స్త్రీలమైన మనకు కుటుంబము, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, అంటే పురుషులకు కూడా ఉంటదిలెండి. నేననుకుంటాను ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా చింతిస్తారేమో అని అనిపిస్తది నాకు. కాబట్టి మనకి ఈ చింతలు ఎక్కువ ఉంటాయి అని అనిపిస్తుంది. అయితే ఈ చింతలు మనమేం చేయాలంటే దేవుని వాక్యం మనకు క్లియర్‌గా చెప్తుంది. ఏంటంటే 1 పేతురు 5:7 మనకు బాగా తెలిసిన వచనమే. ఎవరైనా చదివి వినిపించండి. ఇంతక ఏది? 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం అనుకుంటున్నాం కదా! మరి ఏం చేయాలి చింతలు అనంటే మనకి చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్ అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే మన గురించి చింతించేవాడు, లక్ష్యము చేయుచున్నాడు. అంటే కన్సర్న్ చూపించే ప్రభు మనకున్నాడు. ఆయన ఎట్లాంటి వాడంటే మన సమస్యలన్నీ పరిష్కరించగలిగిన దేవుడు. అయితే చాలా సార్లు మన జీవితంలో నా మట్టుకు నా అనుభవం నుంచి చెప్తున్నాను ఏంటంటే మనకి తెలియకుండానే ఆ ఆలోచనలో చిన్న చిన్నగా మనకి మొదలైన ఆలోచనలు ఎలాగ చింతలుగా మారుతాయంటే అమ్మో! ఏమవుతదో ఏంటో అని. అయితే ఆహ్, మనకి ప్రభు ఏం చెప్తున్నాడంటే రేపటి గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు చింతించొద్దు అంటున్నాడంటే మనకి నీ గురించి, నా గురించి లక్ష్యం చేసే ప్రభు మనకున్నాడు. కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన పట్టించుకుంటాడు. చాలా చక్కగా ఉంటది కదా! మనం చెడ్డవారైన మీరే మీ పిల్లలకి మంచి ఇవ్వులని ఇయ్యనెరిగి ఉండగా పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును అని వాక్యం చెప్తుంది. అంటే ఏంటంటే మన పిల్లల గురించి మనం ఎంత ఆలోచన కలిగి ఉంటాం. వాళ్ళకి మంచి మంచి ఇవ్వాలని, శ్రేష్టమైనవి ఇవ్వాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనమే ఇంత ఆలోచిస్తుంటే పరలోకపు తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు మన గురించి చింతిస్తున్నారు కనుక మనం చింత యావత్తు ఆయన మీద వేయాలని ఇక్కడ హెచ్చరింపబడుతున్నాం. తర్వాత మనకి అంటే నాకు ఈజీగా అర్థం అవ్వటానికి పిల్లలకి మొన్న ఈ మధ్య వీబీఎస్‌లో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఒక ట్రైన్ ఎక్కే ముందు ఎవరైనా బరువైన బ్యాగ్ చాలా మంది ఆ కాలంలో మూటల్లా కట్టుకొని వచ్చేవాళ్ళు. అది తల మీద పెట్టుకొని వచ్చారనుకోండి. ట్రైన్ ఎక్కిన తర్వాత సీట్ మీద కూర్చున్న తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తామంటే మొదట తీసి అది మన సీట్‌లో కూర్చోగానే ఆ యొక్క భారాన్ని దించేస్తాం. ఎందుకంటే మనల్ని ట్రైన్ మోస్తుంది. మన భారాన్ని కూడా ట్రైన్ మోస్తుంది. ఒకవేళ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అలాగే ట్రైన్‌లో కూర్చున్న వాళ్ళు ఇంకా నెత్తి మీద అలాగే బ్యాగ్ పెట్టుకొనుంటే వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తది? అయ్యో! ఎంత అవివేకులు అనవసరంగా మోస్తున్నారని అనిపిస్తది కదా! అయితే నాకనిపిస్తది ప్రభువుకు కూడా మనల్ని చూసినప్పుడు అలాగే అనిపిస్తదేమో. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అంటే మీరెందుకు ఇంకా మోస్తున్నారు అని అనిపిస్తది కదా! అయితే ప్రభువు మన గురించి చింతిస్తున్నాడు. ఎన్ని సార్లు చింతిస్తాడు?
అంటే కీర్తనలు కీర్తనలో ఒక చక్కని వచనం ఉంది. ఏమనుందంటే ఆయన మన భారము ఒక్కరోజు కాదంట. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నారు అని అక్కడ చాలా చక్కగా క్లియర్‌గా రాయబడి ఉంది. కాబట్టి కేవలం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కీర్తనలు 68, 19 నోట్ చేసుకొని తర్వాతైనా చూడొచ్చు. ఆయన ప్రతి దినము అంటే కేవలం సండే ఒక్కటే కాదు భరించేది. ప్రతి దినము కూడా, అనుదినము కూడా ఆయన మన భారం మోస్తున్నాడు. కాబట్టి ఇంక మనం మోయనవసరం లేదు. అయితే ఇక్కడ నాకు మొన్న ఈ మధ్యన ఏదో బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు నాకొకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి కనిపించింది. ఆహ్, అది ఒకసారి మనం ఫిలిప్పి పత్రికలో ఆహ్, 4 అధ్యాయంకెళ్దామండి. ఒకసారి చూసుకుంటే బావుంటది. ఫిలిప్పి 4 6వ అధ్యాయంలో ఫస్ట్ పార్ట్ మాత్రం చదువుకుందాం. అక్కడ ఏమనుందంటే, దేనిని గూర్చి చింతపడకుడి అనుంది. ఇది చూస్తే మనకి అదొక సలహా లాగుందా? లేకపోతే ఒక ఆజ్ఞ లాగా ఉందా? ఎవరైనా చెప్తారా? ఒక దేనిని భరోసా గూర్చి అండి. ఒక భరోసా. భరోసా. భరోసా లాగుంది. తర్వాత పడద్దు, చింతపడద్దు అని కదా కనిపిస్తుంది. అంటే ఒకలాగా చూస్తే ఆజ్ఞలాగా కూడా కనిపిస్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆల్రెడీ మనకి అష్యూరెన్స్ ఇచ్చేసాడు. నేను మీ మీ గురించి చింతిస్తున్నాను. మీ చింత యావత్తు నా మీద వేయండి. మరి ఇంక మీరెందుకు చింతిస్తారు? దేని గురించి చింతపడకూడదు. కానీ మనం చేయవలసింది కూడా అదే వచనంలో ఉంది. ఏం చేయాలంటే మనకి చింతలొచ్చినప్పుడు ఏం చేయాలి? అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అంటే దేవుడు మనకి సొల్యూషన్ ఇస్తున్నాడు. నేను మోస్తాను కదా! కాబట్టి మీరేం చేయాలంటే దేని గురించి చింతించొద్దు గానీ, ప్రతి విషయంలో ఏ విషయమైనా కూడా అది ఎంత కష్టమని మనకనిపించినా సరే, ప్రార్థన, విజ్ఞాపనంతో చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు ప్రభువుకి తెలియజేయాలి. కాబట్టి మనము ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. మనము అల్కగా లేకపోతే, తేలికగా లేకపోతే మనం బాగా పరిగెట్టలేము. అంటే మనము బాగా పరిగెట్టడానికి ఉన్న అడ్డంకి ఏంటంటే ప్రతి భారము అని మనం తెలుసుకున్నాం. ఆ భారంలో ఒకటి పాప భారము, మిగతాది చింతలు ఇంకా ఏవైనా ఉండొచ్చు. మనము ముందుకు వెళ్ళకుండా ఆపే బరువులు ఏవైనా ఉండొచ్చు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సులువుగా చిక్కులు పెట్టు పాపము అనుంది. సులువుగా అంటేనే మనకక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇది మనల్ని ఈజీగా ఎన్స్నేర్ చేస్తే ఇప్పుడు చూడండి మనం చేలల్లో పడి వెళ్తున్నాం అనుకోండి. తీగలుంటాయి కొన్ని. ఫాస్ట్‌గా నడవాలి అనుకున్నప్పుడు మన కాలుకి ఒకవేళ ఆ తీగ చుట్టుకుంటే, మనము ఫాస్ట్‌గా వెళ్ళాలనుకున్నా కూడా పడిపోతాం. అంటే ముందుకు వెళ్ళకుండా మనల్ని ఆపేస్తదనమాట. అట్లా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలేవైతే ఉన్నాయో, సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. అనుదిన జీవితంలో వచ్చేస్తూ ఉంటాయి అవి. అయితే వాటి విషయంలో మనము గ్రహింపు కలిగి లేకపోతే, జాగ్రత్త పడకపోతే, మనము ముందుకు వెళ్ళకుండా అవి మనకు అవరోధాల్లాగా ఆటంకాలుగా ఉంటాయని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఒకవేళ అబద్ధాలే కావచ్చు, లేకపోతే అసూయనే గావచ్చు, లేకపోతే కోపమే కావచ్చు. ఇంకా చూడాలంటే మనకి గలతీ పత్రికలో ఒక పెద్ద లిస్ట్ ఉందండి. అందులో మనకి ఆహ్, చూద్దామా? శరీర కార్యముల గురించున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అపవిత్రత కలుగజేస్తాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనం గురించి 21 వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చిన్న చిన్న అబద్ధాల రూపంలో రావచ్చు. లేకపోతే అసూయ, ద్వేషము, కలహము, కక్ష, తర్వాత కోపాలు, తర్వాత చికాకులు ఇవన్నిటి రూపంలో వచ్చి ఏమవుతదంటే మన మనస్సాక్షికి అపవిత్రత కలుగజేస్తాయి. దానివల్ల ఏమవుతదంటే మనం ముందుకు వెళ్ళకుండా ఇవి మనకి అవరోధాల్లాగా ఉంటాయన్నమాట. నాకు బాగా దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైన వచనం ఏంటంటే దానియేలు 1:8 అసలు అది ఎంత బావుంటదంటే చదువుకుందామండి. దానియేలు 1:8
చదవనామా? చదవండమ్మా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ఆ దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడంట. గట్టి తీర్మానం చేసుకున్నాడు. అక్కడ ఉన్నదేమో రాజు ఆజ్ఞ, దాని ప్రకారం తినాలని. కానీ ఆయన ఏమనుకున్నా అంటే నన్ను నేను డిఫైల్ చేసుకోను. అసలు ఇంగ్లీష్ లో పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ అని ఉంటది. అంటే గట్టి తీర్మానం చేసుకున్నాడు అనమాట. ఏ విధము చేతనైనా నేను ఈ ఆహారం చేత అపవిత్రపరచుకొనకూడదు. కాబట్టి మనం కూడా ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మరి వీటన్నిటి నుంచి మనల్ని మనం అపవిత్రపరచుకొనకూడదని మనకి దేవుని సహాయం కోసం వేడుకోవాలి. అంటే వీటి విషయమై మనం గమనిక కలిగి ఉండాలి. ఎందుకంటే వీటి విషయంలో మనం ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే అవి ఏమవుతాయంటే మన కాలుకి చుట్టేసి ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు వెళ్లకుండా మనల్ని ఆటంకపరిచేవిగా ఉంటాయని మనం తెలుసుకున్నాము. 2 చూసాము. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. మనం అంశం ఏంటంటే బాగా పరిగెట్టాలి, బహుమానం పొందే విధంగా పరిగెట్టాలని చూసుకున్నాం కదా. ఇంకా మరి మూడవదిగా చూసినట్లయితే ఇది మనము ఒకసారి 1 కొరింథీ 9:25 చూసుకుందామండి. అందులో మనకు అర్థమవుతుంది. 1 కొరింథీ 9:25 ఎవరైనా తీసిన వాళ్ళు చదివేయచ్చండి. 9:20 25 మొదటి భాగం అండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు చాలండి. అన్ని విషయంలందు మితంగా ఉండాలి. ఈ పందెమందు ఇప్పుడు మనం చూసేది ఆత్మీయ పరుగు పందెంలో పరిగెట్టే వాళ్ళు ఎలాగ ఉండాలని ఈ విషయాలు మనం చూస్తున్నాం కదా. అయితే మామూలుగా కూడా పరిగెట్టే వాళ్ళు మనం ఇందాక చూసుకున్నాం, చాలా చురుగ్గా ఉంటారు. తర్వాత ఎక్స్ట్రా బర్డన్స్, ఎవరైనా బ్యాక్ ప్యాక్స్ వేసుకొని ఒలింపిక్స్ లో పరిగెట్టే వాళ్ళు మనం ఎప్పుడు చూడం కదా. చాలా అంటే అన్ని భారాలు విడిచిపెట్టి తేలిగ్గా ఉండి ముందుకు పరిగెడతారు. కాబట్టి మనం కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాలని, మనల్ని అపవిత్రపరిచే వాటికి దూరంగా ఉండాలని మనం చూసుకున్నాం కదా. మూడవదిగా ఏంటంటే అన్ని విషయములలో అనుంది, కొన్ని విషయములలో అని లేదు. అన్ని విషయములలో మితంగా ఉండాలి అని మనం క్వశ్చన్ చేసుకుంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే ఏ విషయములలో మనం మితంగా లేము అన్నది మనకే అర్థమవుతుంది కదా. మనం ఒకసారి మన హ్యాబిట్స్ ఆలోచించుకుందాం. మాటల విషయంలో ఎట్లా ఉంటున్నాము, ఆహారపు అలవాటు విషయంలో ఆహారం మితంగా తీసుకుంటున్నామా, లేకపోతే వస్త్రాలు కొనుక్కోవడంలో మనందరికీ కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటది కదా, వాటి విషయంలో, ఖర్చులు, ఇట్లా రకరకాలు మనం ఆలోచించుకోవాలి. అన్ని విషయంలో మితంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం ఏ విషయంలో మితంగా లేమో మనం పరీక్షించుకుంటే అర్థమవుతుంది. మనకి చాలా బలహీనతలు ఉంటాయి కొన్ని. ఒకసారి ఒక ఆంటీ చెప్పే వరకు నాకు అంత స్ట్రైక్ అవ్వలేదన్నమాట. ఆమె ఏమందంటే, నేను చాలా మందిని గమనించాను, శారీస్ బాగా కొంటా ఉంటారు ఎక్కువగా, అందులో నువ్వు కూడా ఒకదానివి అని చెప్పారనమాట. సో అట్లా మనకి అప్పుడు నేను మితంగా లేను ఈ విషయంలో, దేవుడు ఆమె చేత నన్ను హెచ్చరించాడేమో అని నేను అనుకున్నా. కొంత టైం పెట్టుకున్నా అన్నమాట. ఈ టైం అయ్యే వరకు నేను ఇంకో చీర కొనగొడతా ఉండాలని. సో అట్లాగా మన జీవితంలో మనం పరీక్షించుకుంటే, అలాగే మాటల విషయంలో కూడా ఒక్కొక్కసారి నేను ఇతర చాలా ఎక్కువగా మాట్లాడేదాన్ని. అయితే నేను ఒక సంవత్సరం ప్రభువుని అడుగుతా వచ్చానమాట. ఏంటంటే, ప్రభా, నీకు నాలో అయిష్టమైంది ఏది నాకు చూపించు. నేను ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఏది సరి చేసుకొని నేను ముందుకు వెళ్ళాలి ప్రభా, చూపించు అన్నప్పుడు ప్రభు వాచ్ యువర్ వర్డ్స్ అని నాకు గుర్తు చేశారు. నేను ఇంతకు ముందు మీతో షేర్ చేసుకున్నానేమో అని అనుకుంటున్నా నేను. అయితే నీ మాటల విషయమే జాగ్రత్తగా ఉండు. అప్పటి నుంచి దేవుడు నాలో కొంచెం మార్పు తీసుకొని వస్తూ వచ్చారు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు చెప్పగా విన్నానన్నమాట. ఆయన ఏమన్నారంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి 3 ప్రశ్నలు వేసుకోవాలంట. ఏంటంటే, నేను మాట్లాడే మాటలో ప్రేమ గాని, దయ గాని ఉందా? నేను మాట్లాడే మాటలు నిజమా, అబద్ధమా, అవసరమా, అనవసరమా అని. అయితే ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే చాలా మాటలు తగ్గిపోతాయి అని చెప్పారు. అప్పుడు నేను కూడా అనుకున్నాను అనమాట, అవును ప్రభా, నిజమే, నేను చాలా ఎక్కువగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నన్ను మార్చండి అని. అప్పటి నుంచి ప్రభు నాలో కొంత మార్పు తీసుకొని రావడం నేను గమనించగలిగాను. దానివల్ల నా ఆత్మీయ జీవితంలో మేలు కూడా కలుగుతూ వచ్చింది. కాబట్టి మనము ఏ విషయంలో మితంగా లేమో, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. కొంతమందికి టీవీ విషయంలో, లేకపోతే స్మార్ట్ ఫోన్ చూసే విషయంలో రకరకాల బలహీనతలు ఉంటాయి. అయితే మనం ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని, ప్రభా, నీకు నా యందు ఇష్టం ఏది లేదో
లేకపోతే నేను ఏ విషయంలో మితంగా ఉండాలో నాకు చూపించమన్నప్పుడు ప్రభు చూపిస్తాడు. అట్లా మనము మితంగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తారు. తర్వాత 4వదిగా ఈ యొక్క ఆటల్లో ఆడే వాళ్ళకి ఫిట్నెస్ ముఖ్యం. అంటే సరైన పోషణ, సరైన ఆహారం వాళ్ళు తీసుకోవాలి. తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళు వ్యాయామం, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మరి దేవుని వాక్యంలో మనకి నిజమైన ఆహారం గురించి మొదటి పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తారమ్మా? మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి 3 వచనాలమ్మా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ మనకి క్రొత్తగా జన్మించిన శిశువులకి ఆహారం ఏముంటదండి? పాలు. అంటే వాళ్ళకి పాలు పరిపూర్ణమైన ఆహారం. మనకు కూడా అలాగే దేవుని వాక్యము మనకి సరిపోతుంది. అన్ని పరిస్థితులకి, అన్ని విషయాలకి, మన ఆత్మీయ జీవితానికి కావలసిన పోషణ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అంటే వేరే బుక్స్ చదవక్కర్లేదా అంటే వాక్యానుసారంగా రాయబడి మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే దైవజనులు చాలా మంది పుస్తకాలు రాశారు. అవన్నీ చదవటం అవసరమే. అయితే అవన్నీ కూడా వాక్యానుసారమై ఉండాలి. ఎందుకంటే మనకి నిజమైన పోషణ అనేది ఇక్కడ దొరుకుతుంది. అంటే ఎలాగా చెప్పాలంటే మరి కొత్తగా జన్మించిన శిశువులకి సంపూర్ణమైన ఆహారం ఓన్లీ మిల్క్. అట్లాగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి దేవుని వాక్యమే సరిపోతుంది. కాబట్టి మనము ఈ యొక్క ఆహారాన్ని సరిగా పుచ్చుకోవాలి. ఎలాగైతే రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మంచి ఆహారం, పోషక ఆహారం అవసరమో అలాగే మనకి దేవుని వాక్యము అన్నది మనకి సరైన ఆహారము, పోషక ఆహారము, తర్వాత సంపూర్ణమైన ఆహారం. అయితే మనం ఆహారం తినేసేసి రోజు తింటున్నాం, బాగా తింటున్నాం, వింటున్నాం అనుకోండి. తింటున్నాం. ఏ పని చేయకుండా పండుకుంటే దానివల్ల మన శరీరానికి ఏమైనా ఉపయోగం ఉంటదంటారా? ఆహారం పుచ్చుకోవడం మంచిదే. చాలా ఆహారం తీసుకొని పండుకుంటున్నాం. ఏమన్నా మంచిదా అది? లేదు కదా. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో చూసుకుందాం. యాకోబు పత్రిక 1:22. యాకోబు పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యము వింటే సరిపోదు, లేక చదువుకుంటే సరిపోదు, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించాలంటే వాటిని ప్రాక్టీస్ లో పెట్టాలి, అభ్యాసం చేయాలి అని మనకు అనిపిస్తుంది. ఈ యొక్క అభ్యాసం అనేది అంత సులువైంది ఏం కాదు. యాక్చువల్ గా వినటానికి బానే ఉంటది, కానీ ప్రాక్టీస్కి వచ్చేసరికి కష్టం. మీరు మామూలుగా చూడండి, ఈ యొక్క రన్నింగ్ రేస్ లో కానీ ఏమైనా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉదయాన్నే లేసి వాళ్ళు చాలా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చలి అని ఆగిపోరు, వాళ్ళు ఏ సీజన్ కూడా ఆగిపోరు. కంటిన్యూస్ గా వాళ్ళ బాడీ ఫిట్నెస్ కోసం అని చెప్పి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. అట్లాగా ఈ యొక్క అభ్యాసం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. చెప్పాలంటే మనము హెబ్రీ పత్రికలో ఒక వచనం చూసుకుంటే అర్థమవుతుంది మనకి. 12:11 హెబ్రీ పత్రిక 12:11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇది ఎట్లాగంటే వాక్యము మనము విన్న తర్వాత దేవుడు మనకి సూచనలు, హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. అయితే అది ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు అది మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. దుఃఖకరంగా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ అభ్యాసం చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఫలం ఉంటుంది. అక్కడ నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును అని ఉంది. మరి ఎవరైతే కష్టపడి రన్నింగ్ రేస్ గురించి ఒక్కరోజు ప్రాక్టీస్ చేయరండి, సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. ఒలింపిక్స్ లో వాళ్ళు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ఫిట్నెస్ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, కొన్ని ఏళ్ల కొలది వాళ్ళు ప్రయాసపడతారు. అంత ఈజీగా వాళ్ళకి అంత ఈజీగా అక్కడ పరిగెట్టడానికి రాదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా
మనకి అభ్యాసం అనేది చాలా అవసరం. అంటే ఆహారం ఎంత అవసరమో అభ్యాసం కూడా అంతే అవసరము. అంటే మనం బాగా పరిగెట్టాలంటే మనము సరైన ఆహారమైన దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. తర్వాత ఆ వాక్య ప్రకారము ఆహ్, ప్రవర్తించడానికి మనము అభ్యాసం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. తర్వాత ఐదవదిగా మనం చూసినట్లయితే 2 తిమోతి 2:5. 2 తిమోతి 2:5. జట్టి మరియు జట్టి అయిన జట్టి వాడు అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఆ! పోరాడేటప్పుడు నియమాలుంటాయి. రూల్స్ ఉంటాయి గదండీ ఆటలో. ఆ రూల్స్ ప్రకారం మనం ఒకవేళ పాటించకపోతే ఆ రోల్ తెలుసుకోవాలి. మన రూల్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి ఆటలో అని తెలుసుకోవాలి. మన రోల్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి అంటే బహుమానం ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే నియమాలు రూల్స్ పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను, పరిగెడతాను అని అంటే ఇష్టం వచ్చిన దగ్గర పరిగెడతాను అంటే రాదు. వాళ్ళకి ఒక ట్రాక్ ఉంటది. ఆ ట్రాక్ లోనే పరిగెట్టాలి. మీ అందరికి ఒకవేళ గుర్తుండి ఉండొచ్చు. నేను చిన్నగున్నప్పుడు పీటీ ఉష అని, షైనీ అబ్రహాం అని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి ఏషియన్ గేమ్స్‌లోన అట్లా చాలా పార్టిసిపేట్ చేసేవాళ్ళనమాట. అయితే ఒకసారి షైనీ అబ్రహాం, తర్వాత ఆమె పేరు షైనీ అబ్రహాం విల్సన్ అయిందండి. అయితే ఆమె ఒకసారి చాలా బాగా పరిగెట్టింది. బాగా ముందుకొచ్చేసింది. కానీ ఆమెకి ప్రైజ్ దొరకలేదు. తర్వాత ఆమె గురించి రాయబడిందేంటంటే పత్రికలో, ఆమె ఏం చేసిందంటే, ఆమె రాంగ్ ట్రాక్‌లో పరిగెట్టిందంట. బాగా పరిగెట్టడం అయితే పరిగెట్టింది గానీ, రాంగ్ ట్రాక్‌లో పరిగెట్టింది. కాబట్టి అంటే నియమ ప్రకారం ఆమె ఆడలేదు కాబట్టి, ఆమె బాగా ఆడినట్టు మనకు కనిపించినా కూడా నియమ ప్రకారం ఆడలేదు గాబట్టి ఆమెకి బహుమానం రాలేదు. అట్లా మనం కూడా బాగా పరిగెడుతున్నాం అని మనం అనుకోవచ్చు. కానీ అది నియమ ప్రకారం ఉందా? అంటే దేవుని చిత్త ప్రకారం ఉందా? అసలు నా రోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాము. హెబ్రీ పత్రిక 13:21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసు చాలండి. చాలండి. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. అంటే మన విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంది. అంటే మనకు ఒక రోల్ ఇచ్చాడు దేవుడు. అయితే ఆ రోల్ ఏంటో మనం తెలుసుకోలేకపోతేనే కలవరాలు వస్తూ ఉంటాయి. చాలా సార్లు సంఘాల్లో ఇదే ప్రాబ్లమ్. ఏంటంటే మన రోల్ ఏంటో మనం తెలుసుకోము. పక్కనోళ్ళ ట్రాక్‌లోకి ఆమె పరిగెట్టినట్టుగా మనం ఏం చేస్తామంటే ఇతరుల పనిలోకి మనం దూరుతాం. ఎవరి పని వాళ్ళు చేయకపోతేనే ఈ యొక్క కలవరాలు, కలతలు సంఘంలో వస్తా ఉంటాయి. చాలా సమస్య ఏంటంటే మనకి వేరే వాళ్ళు చేసేది బాగా అనిపిస్తది. అంటే వాళ్ళకి అప్పజెప్పిన పరిచర్య చాలా బాగుంది అని అనిపిస్తది. కానీ మన ఇష్టమైన పని చేయడం కాదక్కడ. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను పరిగెడతానన్నది కాదు కానీ, దేవుని చిత్త ప్రకారము మనము చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకున్నప్పుడు. అది మన రోల్. అది మన ట్రాక్. ఈ విషయంలో మనము జాగ్రత్త పడకపోతే, మనం అనుకోవచ్చు నేను బాగానే పరిగెడుతున్నానని, కానీ అది నీ ఇష్ట ప్రకారం పరిగెడితే అక్కడ బహుమానం ఉండదు అని దేవుని వాక్యం నుంచి మనం హెచ్చరింపబడుతున్నాం. ఏంటంటే ఇక్కడ ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడంటే ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు. ఇందాక చెప్పాను గదండీ! షైనీ అబ్రహాం చాలా బాగా పరిగెట్టినా గూడా ఆ గేమ్‌లో తను బహుమానం పొందుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె రాంగ్ ట్రాక్‌లో పరిగెట్టడం వలన. కాబట్టి మనం కూడా మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అని మనం తెలుసుకుంటే అది మన ట్రాక్. అది మనం బాగా పరిగెట్టడానికి దేవుడు నడిపించే దారి అవుతదనమాట. లేకపోతే ఏమవుతదంటే వాళ్ళ పనిలో, వీళ్ళ పనిలో దూరి మనము కలవరం చేస్తా ఉంటాం. ఇట్లాగే ఒకసారి ఎవరో నాతో మాట్లాడుతా వచ్చారు. అంతకుముందు నేను గూడా ఈ విషయమే బాధపడుతూ వచ్చాను. అప్పుడు దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే ఒకసారి పరిచర్య విషయంలో మనకి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇక్కడ నేను వాడబడలేదు అని. అప్పుడు నాకు దేవుడు చాలా క్లియర్‌గా చెప్పిందేంటంటే, ఒకరెవరో షేర్ చేసుకున్నప్పుడు నేను వాళ్ళతో షేర్ చేసుకున్నాను. ఏంటంటే, దేవుడు ద్వారం తెరిస్తే ఏ మనిషి కూడా మూయలేడు. ఒకవేళ దేవుడు ద్వారం తెరవలేదనుకోండి, అది మన కోసం తెరిచిన ద్వారం కాదు. అది మన పని కాదు అని మనం గుర్తించాలి.
కాబట్టి వాళ్ళు నన్ను వాడుకోలేదు, వీళ్ళు నన్ను వాడుకోలేదు, లేక ఆ పని నాకు అప్పగించలేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడే నీకు ద్వారం తెరిస్తే అసలు ఏ మనిషి కూడా ఆ ద్వారాన్ని ముయ్యలేరు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అనుకున్నాం అనుకోండి, మనము రాంగ్ ట్రాక్ లో పరిగెట్టిన వాళ్ళం అవుతాము. తర్వాత బహుమానాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మన ప్రయాస అంతా కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము జరిగించటానికి మనకి సహాయం దయచేయమని అడగాలి. దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకొని దాని ప్రకారం పరిగెట్టినప్పుడు నాకు చాలా తర్వాత ఎంత సమాధానం అయిందంటే వేరే వాళ్ళకు కూడా నేను చెప్పగలిగాను అనమాట. ఈ ఈ విషయంలో నిన్ను వాడుకొని ఉంటే బాగుండు, నన్ను వాడుకొని ఉంటే బాగుండు అని ఎవరైనా చెప్తే నేను అన్నాను కదా, అది దేవుడు నాకు తెరిచిన ద్వారం అయితే ఖచ్చితంగా మనుషులు ఎవరు ఆపలేరు. దేవుడు నాకు ఆ పరిచర్య ఇస్తాడు. ఒకవేళ దేవుడు నాకు ఆ పరిచర్య ఆ ద్వారాన్ని తెరవలేదు అంటే నాకు అది అవసరం లేదు. ఎందుకంటే అందులో నీకు బ్లెస్సింగ్ ఉండదు, ఇతరులకు కూడా బ్లెస్సింగ్ ఉండదు. కాబట్టి మనం కూడా సరైన నియమ ప్రకారం పరిగెట్టాలి. మనము దేవుని చిత్త ప్రకారము మన రోల్ ఏంటో మనం తెలుసుకొని ఇతరుల రోళ్ళకి దూరకుండా పరిగెడితేనే మనకి బహుమానం ఉంటుంది. దానివల్ల ఇతరులకు కలవరం కూడా ఉండదని దేవుని వాక్యం చేత మనం హెచ్చరింపబడుతున్నాం. తర్వాత 6వదిగా చూసుకుందాము. 1 కొరింథీ 9:26. 1 కొరింథీ 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నారంటే, గురిని చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. అంటే ఎట్లా పడితే అట్లా నేను నా ఇష్టం వచ్చినట్టు పరిగెట్టట్లేదు అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తున్నారంట? మరి ఏం చేస్తున్నారంటే ఫిలిప్పి 3:14 చూద్దామా? ఫిలిప్పి 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. అంటే మనకి 2 వచనాల నుంచి అర్థమైంది ఏంటంటే ఆయన గురిని చూస్తూ పరిగెడుతున్నారని ఒకటి అర్థమైంది, గురి యొద్దకే పరిగెడుతున్నారు. మనం కూడా ఈ యొక్క పరుగు పందెంలో గెలుచుకోవాలి, బహుమానం గెలుచుకోవాలంటే గురిని చూడని వాని వలె పరిగెత్తద్దు, గురిని చూస్తూ పరిగెట్టాలి, గురి యొద్దకే పరిగెట్టాలి. అపోస్తులైన పౌలుకి ఎంత క్లారిటీ ఉందంటే మనము అపోస్తుల కార్యములు 20:24 వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఎంత క్లారిటీ ఉంది చూసారా అండి? ఆయన గోల్ ఏంటంటే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును. తర్వాత ఈ పరిచర్య ఎక్కడి నుంచి పొందాడు అన్నది ఎంత చక్కగా చెప్తున్నారు. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య. మనం కూడా ప్రభువైన యేసు వలన ఏ పరిచర్య పొందాం? మనం దేవుణ్ణి అడగాలి. నేను కూడా చాలా సంవత్సరాలు తెలుసుకోకుండానే నేను ఉంటూ వచ్చానన్నమాట. అయితే ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏంటంటే నాకు ఒక విషయం గుర్తు చేస్తా వచ్చారు. మన ఇంట్లో ఏ వస్తువైనా తెచ్చుకుంటే ఫ్యాన్ గానియండి, మిక్సీ గానియండి, ఏదైనా ప్రతిదానికి ఒక రోల్ ఉంటది. ఫ్యాన్ కి గాలి రావాలి. తర్వాత మిక్సీకి మనము పిండి పట్టడానికి, చట్నీలు చేసుకోవడానికి వాడుకుంటాం కదా! మరి యేసుప్రభువారు తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు కదా! అంటే నా విషయంలో ఆయనకి ఒక పని ఉంది. ఆ పని ఏంటి అనేది అదే మన గురి. దేవుడు మనకిచ్చిన పనే మన గురి అన్నమాట. ఈయన పరిచర్య ఆయన గురి. ఆయన ఎక్కడి నుంచి పొందాడని క్లియర్ గా చెప్తున్నారు. ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య అని చెప్తున్నారు. అదేంటంట దేవుని కృపా సువార్తని గురించి సాక్ష్యం ఇచ్చుటకు. ఆయన దానికంటే ఆయన ప్రాణం కూడా ప్రియమైనదిగా ఎంచుకోలేదు. అంటే ఏమనుకున్నాడంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడు అప్పగించిన పరిచర్యను నేను కడముట్టించాలి. అందుకనే ఆయన చెప్పగలిగారు. మనం అది చదువుకోగానే ఆయన ఏమంటారంటే లాస్ట్ లో తన జీవితం ఎండ్కి వచ్చేటప్పటికి ఆయన ఎంత బాగా చెప్తారంటే నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను. ఎలాగ చేయగలిగారంటే ఆయన దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. తర్వాత తన పరుగు ఏంటో ఆయన తెలుసుకున్నారు. తన గురి ఏంటో తను తెలుసుకున్నారు. తర్వాత యేసు వలన పొందిన ఆ పరిచర్యని ఆయన తుదముట్టించడానికి ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. అట్లాగా నేను కూడా నా విషయమే నేను దేవుణ్ణి అడుగుతా వచ్చానన్నమాట.
ఏమని ఎట్లా అడగాలి నాకు అర్థం అవ్వలేదు. ఏంటి ప్రభా నా విషయంలో నీ చిత్తం ఏంటి అని నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటే నేను ఎందుకో అనిపించింది అనమాట. ఏ విషయం గురించి అయినా 21 డేస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అంటే నేను ఆలోచించాను అనమాట. ప్రభా నేను నేను దీని విషయమై రోజు ప్రార్థన చేసి చదవడానికి నాకు అవసరమైన వాక్యం ఏంటి చెప్పు అంటే యోహాను సువార్త నాకు గుర్తు చేశారు ప్రభు. అప్పుడు యోహాను సువార్త 21 డేస్ ఎవ్రీ డే 1 చాప్టర్ చదువుకుంటా ప్రభా నా విషయమే నీ చిత్తం ఏంటి, నా విషయం నీ చిత్తం ఏంటి అని అడుగుతా వచ్చాను. అయితే ఇది మా పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. అయితే 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ రోజు నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లల్ని కాయుము అని. అంటే ఏంటి ప్రభు పిల్లల పరిచర్య గురించి చెప్తున్నారా అని నాకు ఒకసారి చిన్న సందేహం కలిగింది. ఎందుకంటే అంతకుముందు మా సంఘంలో సేవకురాలు తను అడుగుతా వచ్చింది, బ్యూలా నువ్వు సండే స్కూల్ తీసుకోకూడదా అంటే నేనేం చేశానంటే మా పిల్లలు చిన్నోళ్ళు లెక్క నన్ను సతాయిస్తారు వస్తే నేను అక్కడ సండే స్కూల్లో కూర్చుంటే అని నేను నెగ్లెక్ట్ చేస్తా వచ్చానమాట. కానీ నిజంగా రీజన్ అది కాదు. ఏంటంటే సెకండ్ మెసేజ్ టైంలోన సండే స్కూల్ ఉంటది మాకు. కాబట్టి ఆ సెకండ్ మెసేజ్ పోగొట్టుకొని ఆ పిల్లలు అల్లరి చేస్తా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా ఉండేది ఎందుకులే అన్నట్టుగా నేను ఆ పరిచర్ని చిన్న చూపు చూస్తా వచ్చాను. అయితే నేను అంటే దాని విషయమే అంతగా నేను పట్టించుకోలేదు. అయితే ఆ రోజు ఈ వాక్యం వచ్చిన తర్వాత నేను అడుగుతా వచ్చాను ఏంటంటే ప్రభా నిజంగా నీ చిత్తమేనా, నేను పిల్లల పరిచర్య చేసేది నీ చిత్తమేనా అని అడిగితే కొన్ని రోజులకే మా అమ్మ వాళ్ళు అప్పుడు ఖమ్మంలో సేవ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే సిఈఎఫ్ వాళ్ళది ఒక ట్రైనింగ్ అరేంజ్ చేశారు. అసలు అప్పుడు ఏదో హాలిడేస్ వచ్చాయి, మాకు ముందుగా ప్లాన్ లేదు. అయితే మీరు కూడా ఎందుకు రాకూడదు ట్రైనింగ్ జరుగుతుంది అని పిలిస్తే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సేవకుడు ఆ యొక్క ట్రైనింగ్ తీసుకునే ఒక సెషన్ లో ఆయన ఏం చేశారంటే 3 క్యాండిల్స్ అన్నమాట. ఇంత సైజ్ క్యాండిల్ ఒకటి, ఇంత సైజ్ క్యాండిల్ ఒకటి, ఇంత సైజ్ క్యాండిల్ ఒకటి, 3 క్యాండిల్స్ ఎగ్జాంపుల్ చూపించారన్నమాట. ఈ మూడిట్లో చిన్న క్యాండిల్, మిడిల్ సైజ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్. ఈ మూడిట్లో చిన్న పిల్లలు ఎవరు అని అడిగారు. మామూలుగా ఏదో లాజిక్ లాగా అనుకో చిన్న పిల్లలు చిన్న క్యాండిల్ అని అనుకుంటాం కదా. అప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే పెద్ద క్యాండిల్ చిన్న పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వెలిగించబడితే ఎక్కువ కాలం వెలుగుతారు, ఎక్కువ మందిని వెలిగిస్తారు. అప్పుడు అర్థమైంది అమ్మ చిన్నపిల్లల పరిచర్య ఎంత గొప్ప పరిచర్యనా, నేను ఎంత చిన్న చూపు చూశాను ప్రభా అని నన్ను క్షమించమని అడిగాను. అంతేకాకుండా నేను అప్పుడు ఏమని దేవుని తీర్మానం చేసుకున్నా అంటే ప్రభా నువ్వు ఒకవేళ నన్ను చిన్నపిల్లల పరిచర్యకి పిలిచి ఉంటే ఈసారి నన్ను సేవకురాలు అడిగితే నేను నో అని చెప్పను. ఎందుకంటే నువ్వు నాకు అప్పగించిన పరిచర్య అని నాకు అర్థమవుతుందని. వచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ సేవకురాలు అడిగింది. నేను అప్పటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాలు దేవుని కృప వలన చిన్నపిల్లల పరిచయలో వాడబట్టడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు అసలు ఏ యోగ్యత అర్హత లేదు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా స్టేజ్ ఫియర్. నేను ఇంతకు ముందు షేర్ చేసుకున్నానేమో 9th క్లాసు 10th క్లాస్ టైంలో అసెంబ్లీ ఉంటది. స్కూల్ అసెంబ్లీలో అప్పట్లో మాకు ఏం చేసేవాళ్ళంటే ఒక 4-5 న్యూస్ పేపర్ న్యూస్ హెడ్లైన్స్ లాంటివి తీసుకొచ్చి చదవమని చెప్పేవాళ్ళు. అయితే నేను ఎప్పుడు కూడా స్టేజ్ లో అట్లా నించోలేదు. అయితే మా సార్ అన్నారు కదా నేను రాసుకొచ్చి ఇస్తాను నువ్వు చదువుతావు అసెంబ్లీలో అని చెప్పి ఆయన తెచ్చిచ్చారు అనమాట. సరే అని అన్నాను కానీ నాకు చాలా భయం వేసింది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు స్టేజ్ మీద నించోలేదు, చెప్పలేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయిపోయింది, ప్లెడ్జ్ అయిపోయింది. నా పాయింట్స్ చదివేటప్పటికి నా నోట్లోంచి మాట రావట్లేదు, కాళ్ళు వణుకుతున్నాయి. ఆ స్టేజ్ ఫియర్ కి నేను ఏం మాట్లాడానో కూడా తెలియదు, ఎవరికి ఏం వినిపించలేదు. అయిపోయిన తర్వాత మా పీఈటీ టీచర్ అందనమాట ఏమందంటే అంత చిన్న పిల్లలు ఎంత మంచిగా పాడారు, ప్లెడ్జ్ చేశారు, నువ్వు ఉన్నావు ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఒక్క మాట కూడా నీ నోట్లోంచి వినిపించలేదు అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడింది. ఆ రోజు నేను ఏమని డిసైడ్ చేసుకున్నా అంటే నేను స్టేజ్కి పనికిరాను, బోధకు అసలే పనికిరాను. నేను పొరపాటున కూడా ఎప్పుడు కూడా వాక్యం చెప్పటానికి కానీ దేనికి కానీ నేను పనికిరాను అని డిసైడ్ చేసుకున్నా. వాక్యం గురించి కూడా అనుకోలేదు, అసలు బోధకి పనికిరాను, స్టేజ్ ఎక్కను అని అనుకున్నాను. అయితే ఏ అర్హత లేని నన్ను ప్రభువు తన పరిచర్య ఏంటని అడిగినప్పుడు ప్రభు నాకు సహాయం చేసి ప్రభు తన కృప వలన నాకు మరి కొన్ని చోట్ల నేను అనుకోని చోట్లకి దేవుడు నన్ను తీసుకెళ్లి VBS లోను చిన్నపిల్లల మధ్యలోను కొంత యవనస్తుల మధ్యలో కూడా ప్రభు వాడుకుంటూ వచ్చారు. అది దేవుని నామానికి మహిమ. ఒకటేమని చెప్తున్నానంటే మనము ఒకవేళ దేవునికి అప్పగించుకుంటే మనం పనికిరాని వారం అయినప్పటికీ కూడా దేవుడు తనకి పనికి వచ్చే పాత్రలుగా ఆయన చేసుకోగలడని చెప్తున్నాను. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ప్రభా నా విషయంలో నీ చిత్తం ఏంటి, అది మన రోల్, మన గురి అనేది మనం తెలుసుకోవాలి. మరి అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నారు కాబట్టే అంత క్లారిటీ తోటి ఆయన క్లియర్ గా చెప్పారు. తర్వాత ఆయన లైఫ్ ఎండ్ అవ్వక ముందే ఆయన చక్కని మాట చెప్తా వచ్చారు ఏంటంటే నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించానని. అట్లా మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్య ఏంటి అని ప్రభు దగ్గర మనం ప్రభు వలన పొందిన పరిచర్య మనం తెలుసుకుంటేనే
మనము ఆ యొక్క గురిని చూసుకుంటూ ఆ గురి వద్దకి పరిగెట్టేదానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఇంకా చివరిదిగా ఇది మనం ఇందాక చదువుకున్న వచనాల్లోనే ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ చదివిన వచనాలు హెబ్రీ 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో 2-3 వచనాలు చదువుకుందాం. హెబ్రీ 12:2-3 వచనాలమా? విశ్వాసకర్త దగ్గర నుంచి చూద్దామండి. చాలు. విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చదవనా? మనకి చాలండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే మన ఎదుట ఉంచబడిన పందెంలో ఎట్లా పరిగెట్టాలంట ఓపికతో. ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఎండ్యూరెన్స్ అని ఉంది. అయితే నాకు ఈ యొక్క పదము ఎక్కడ విన్నానంటే, నేను లాస్ట్ టైము మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాబు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్కి వెళ్తున్నాడు అని అన్నారు. అసలు స్టేట్స్ లో నేను అప్పుడు ఫస్ట్ టైం విన్నాను అనమాట. ఎప్పుడు నేను వినలేదు. ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఏంటి అని అంటే, రేపు పొద్దున వాళ్ళు బాగా ఆటలు పాటలు అన్నిట్లో రాణించాలంటే వాళ్ళకంట చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఇస్తారంట. అంటే బాగా పరిగెట్టడం, ఆ పని చేయడం, ఈ పని చేయడం, ఎగరడము, ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఏం చేస్తాయంటే రేపు పొద్దున వాళ్ళు ఆడే ఆటల్లో ఎండ్యూరెన్స్ ఇస్తాయి అనమాట. అంటే వాటిని తట్టుకొని నిలవగలిగిన శక్తి ఇస్తాయంట. సో దానికి ఏం అవసరం అంటే ట్రైనింగ్ అవసరం. సో మనకి కూడా ఇప్పుడు ఈ యొక్క పరుగు పందెంలో పరిగెట్టాలంటే ఈ ఎండ్యూరెన్స్ లేక ఓపిక అవసరం అని కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనము సగం వరకు బాగా పరిగెట్టాం అనుకోండి, సగం వరకు బాగా పరిగెట్టి అబ్బా చాలా బాగా పరిగెట్టానని ఆగిపోయాం అనుకోండి, లేకపోతే అలసిపోయాం అనుకోండి, అలసిపోయి ఇంకా ముందుకు వెళ్ళలేము అనుకున్నాం అనుకోండి, మనం బహుమానం పొందుతామా? పొందాం కదా. కాబట్టి మనకి చివరి వరకు పరిగెట్టాలంటే ఈ ఓపిక అవసరము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఓపిక ఎట్లా వస్తుందంటే, మనం విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తేనే వస్తది ఓపిక. అయితే మనము ఈ ఓపిక రావాలి అని అంటే మనకి ఇక 3rd verse లో ఉంది ఏంటంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే విసిగిపోతా ఉంటాం, అలసిపోతా ఉంటాం. ఎందుకు నాకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు అనిపిస్తుంది, లేకపోతే ఈ పరిస్థితులన్నీ నాకెందుకు, ఇంత కష్టం నాకెందుకు, అబ్బా ఇంకా నేను ముందుకు వెళ్ళలేనులే. చాలా మంది భక్తులు కూడా అట్లా నిరాశపడిన వాళ్ళు ఉన్నారు కదండి. ఏలియా కూడా అబ్బా ఇంత మటుకు చాలు అని అన్నాడు. అయితే అక్కడితో ఆయన జీవితం ఏమి అయిపోలేదు. ప్రభు ఆయన బలపరిచాడు, ముందుకు నడిపించాడు. మనం పేతురుని చూసినట్లయితే నాకు చాలా అంటే చాలా ఆ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నీళ్ల మీద నడవడం అనేది మానవుల మాత్రులకు సాధ్యం కాదు. అట్లాంటిది ఆయన ఎంత విశ్వాసం ఉంటే, ప్రభా నువ్వే అయితే నేను వస్తానని అడిగేశాడు. చాలా చక్కగా వేశాడు. అయితే ప్రభువుని చూసినంత వరకు బాగానే నడిచాడు. ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూశాడో, గాలిని చూసినప్పుడు భయపడి మునిగిపోసాగి అని ఉంది. అయితే ఆయన జీవితం అక్కడితోటి ఎండ్ అవ్వలేదు కదా. ప్రభా నన్ను కరుణించమన్నప్పుడు దేవుడు ఆయనని లేపాడు. అల్ప విశ్వాసి అని ఆయనను బలపరిచాడు. తర్వాత ఆయన దేవుని కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఒక్క రోజు బోధిస్తే ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాడో మనకు తెలుసు. కాబట్టి మనం కూడా అలసిపోయి అక్కడ ఉండిపోవాలి, లేక మునిగిపోవాలని దేవుని చిత్తం కాదు. ఆయన వైపు చూడాలి. ఎట్లా వస్తది ఓర్పు అంటే, ఇక్కడ చూడండి, పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోవాలి. అంటే దేవుడు ఎంత ఓర్చుకున్నాడు, ఎందుకు ఓర్చుకున్నాడు అంటే నెక్స్ట్ వచనంలో ఉంది. నెక్స్ట్ వచనం కూడా కాదు, 2nd verse లోనే ఒక పార్ట్ ఉంది, నేను చదువుతానండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి ఓర్చుకున్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆ యొక్క ఆనందం ఏంటంటే ఎవరో కాదు, నువ్వు నేనే. అంటే నువ్వు లేని పరలోకం, నేను లేని పరలోకం ఆయనకు వద్దనుకున్నాడు. నువ్వు నేను అక్కడ ఉండాలి అంటే నీకు నాకు రక్షణ అవసరం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క తిరస్కారం అదంతా కూడా ప్రభు ఓర్చుకున్నాడు. మన ప్రభువే మన కొరకు మనల్ని ప్రేమించి అంతా ఓర్చుకుంటే, ప్రభు కొరకు మనం ఓర్చుకోలేమా ముందు పరిగెట్టడానికి అని ఆయనను చూసినప్పుడు మనకి ఓపిక వస్తది అని ఈ యొక్క వాక్యము మనకి గుర్తు చేస్తుంది అనమాట. కాబట్టి ఆయన ఎంతగా ఓర్చుకున్నాడు అని ఆయనను చూసినప్పుడు, సిలువ వైపు ఆయన పొందిన తిరస్కారము, ఆయన చూపించిన ప్రేమ, అది మనం చూసుకున్నప్పుడు అబ్బా ప్రభు కోసం నేను ఇది చేయాలన్న ఓపిక,
ఓర్పు, ఎండ్యూరెన్స్ మనకి వస్తది అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క ఓర్పు, సహనము ఇది మనకి ప్రభు వైపు చూస్తే మాత్రమే వస్తది. పరిస్థితుల వైపు చూస్తే ఏమాత్రం రాదు. మన పరిస్థితులు చూస్తే చాలాసార్లు మనం కృంగిపోతాం, నిరాశ పడతాం. ఇంక చాలులే, ఇంక వెళ్ళలేంలే, ఇంక ముందుకేం వెళ్తాంలే. ఒక్కోసారి మనకు పరిచర్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతాయి. అబ్బాయి ఇంకేం చేస్తాంలే, చేసినంత చాలులే అన్నట్టుగా అనిపిస్తది. తర్వాత మన ఆత్మీయ జీవితంలో కూడా ఇంకేం వెళ్తాంలే, ఇంకా ఎక్కడికి పోయినా కూడా మనకు అన్ని సమస్యలే ఉన్నాయి. ఇంక నేను పరిగెట్టలేను, ఇంక ముందుకెళ్ళలేను, నేను అలసిపోయాను, ఇంకా ఆగిపోతాను అని అనుకుంటాం. కానీ అట్లా ఆగిపోతే మనము పందెంలో మనం బహుమానం గెలుచుకోలేం. కాబట్టి మనం ఒకసారి ఆలోచిద్దాం. మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు నేను ఈరోజు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, మమ్మీ డాడీ మీరు వచ్చి కూర్చోండి అని అంటే, మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనకి ఎలా ఉంటది? మన పిల్లలు బాగా పరిగెట్టాలి, వాళ్ళు విన్ అవ్వాలని ఉంటది కదా. మరి మనల్ని ప్రభు చూస్తున్నాడు. నేను రక్తం ఇచ్చి కొనుక్కున్న నా బిడ్డ పరిగెడుతుంది. ఆయనకి ఏమనిపిస్తుంది? వీళ్ళు బాగా పరిగెట్టాలి. ఏం చేయాలంట? ఆ 1 కొరింథీ 9:24 చూద్దామా? 1 కొరింథీ 9:24. మరియు పందెమందు పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండు. ఇందాక మనం చూసుకున్నాం. వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము అని చూసాం కదండి. తర్వాత దానికంటే ముందు వర్స్, పందెపు రంగమందు పరిగెట్టు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. అంటే చివరి వరకు, లాస్ట్ వరకు మనం పరిగెడితేనే మనకి బహుమానం వస్తది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆగిపోకుండా లాస్ట్ వరకు ఓపికతోటి యేసు వైపు చూస్తూ, గురిని చూస్తూ గురి వద్దకే పరిగెత్తాలని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అట్లా చేస్తేనే మనం కూడా అపోస్తులైన పౌలు వలె చెప్పగలుగుతాం. ఏమని చెప్తాము? 2 తిమోతి 4:8. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనమా? అయితే 4:8. అయితే నీవు అన్ని ఉంచబడి విషయములలో మితముగా ఉండము, శ్రమ పడము, సువార్త కాదమ్మా నిమిత్తము. కాదమ్మా 4:8 నేను చదువుతాను. 7-8 చదువుతున్నాను. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అంటే దేవుడు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా ఏం చెప్తున్నారంటే, నాకొక్కడికే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తాడంట ప్రభువు? కిరీటం ఇస్తాడు. నీతి కిరీటము నాకుంది రెడీగా. నేను బాగా పరిగెట్టాను, నాకు రెడీగా ఉంది. అయితే నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి వారికి కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని. అంటే దేవుడు మన అందరికీ ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే మనం కూడా మంచి పోరాటం పోరాడి మన పరుగు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకుంటారు. అయితే ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ప్రభువు ప్రత్యక్షత అపేక్షించే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే సిద్ధపడి ఉంటారు. ప్రభు వస్తున్నాడు, ప్రభువు నేను చూడాలి, ప్రభు ప్రత్యక్షత నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉంటారు కదా. అట్లా మనం కూడా ఒకవేళ సిద్ధపడి ఉంటే ఇంకా ప్రభు ఎప్పుడొచ్చినా నేను రెడీ అన్నట్టుగా ఉంటది కదా. అట్లాంటి వాళ్ళందరికీ కూడా, అంటే ప్రభువు ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి ఒక్కరికి కూడా నీతి గల న్యాయాధిపతి కిరీటం ఇస్తాడంట. కాబట్టి దేవుని ఆశ ఏంటంటే మనం కూడా పరిగెట్టాలి, బహుమానం బాగుగా పరిగెట్టాలి, బహుమానం పొందే విధంగా పరిగెట్టాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఈ రోజు మనము 7 విషయాలు చూసుకుంటా వచ్చాం. ఆ 7 విషయాలు ఒకసారి జస్ట్ జ్ఞాపకం చేసి వదిలేస్తాను. మనం కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలని మొదటిగా చూసాము. తర్వాత సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టేయాలని రెండవదిగా చూసాము. తర్వాత అన్ని విషయములలో మితంగా ఉండాలి అని మూడవదిగా చూసుకున్నాము. తర్వాత మనము సరైన ఆహారం అంటే దేవుని వాక్యాన్ని తీసుకొని అభ్యాసం కూడా చేయాలి, ప్రాక్టీస్ కూడా చేయాలని చూసుకున్నాము. నియమ ప్రకారం పరిగెట్టాలి, ఫాలో ద రూల్స్ అని చూసుకున్నాము. తర్వాత 6వదిగా చూస్తే గురిని చూస్తూ గురి వద్దకు పరిగెట్టాలని, తర్వాత ఓపికతో పరిగెట్టాలి. అంటే చివరి వరకు కంటిన్యూ చేస్తేనే మనకి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి ఎవరికైనా కిరీటం వస్తుందా? రాదు కదండి.
కాబట్టి చివరి వరకు కూడా మనము దేవుని వైపు చూస్తూ ఓపికతో పరిగెడితే మనం కూడా ఒక రోజు చెప్పగలుగుతాం, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు కూడా బహుమానం ఉంది అని. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథంలో ఉంటారు కదా, వాళ్ళ కిరీటాలు ఆయన పాదాల యొద్ద పడేస్తారు అని, పడేసి ఆయన పూజిస్తారని. మరి మన కిరీటమే లేకపోతే మనం ఏమేస్తాము ఆయన దగ్గర, పాదాల దగ్గర చెప్పండి. కాబట్టి మనం కూడా బాగా పరిగెట్టాలి, బహుమానం పొందే విధంగా పరిగెట్టాలని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ ఆత్మీయ పరుగు పందెంలో మనం అందరం కూడా, విశ్వాస వీరులను పట్టిక అంతా ఉంది, వాళ్ళు ఎంత బాగా పరిగెట్టారో అవన్నీ రాయబడింది. అయితే మనము కూడా బాగా పరిగెట్టాలి, ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ పరుగు పందెంలో బహుమానం పొందేనట్టుగా పరిగెట్టాలని ప్రభు వాక్యం నుంచి కొన్ని చూసుకున్నాం. ప్రభు యొక్క తలంపులను దీవించిన గాక. నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. వందనాలండి, చాలా సంతోషం, చక్కగా వివరించారు. దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు కూడా దేవునికే మహిమ. వందనాలండి. వందనాలు. షమీమా అంటే క్షమీ లేదా సంధ్య? మేము ఉంది